టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఇదంతా బాగుంది. చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. రిలీజ్ కూల్‌గా అవుతుంది. 'మైత్రి మూవీ మేకర్స్' లాంటి వాళ్ళు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం అంతా బాగుంది. కానీ ఆ ప్రభాస్ గారితో ఆ కాంట్రవర్సీ ఏంటి? ప్రభాస్ సినిమా చేసి తప్పు చేశాను అనేటువంటి హెడ్‌లైన్స్ తోటి, థంబ్‌లైన్స్ తోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదేంటి ప్రభాస్‌తో సినిమా చేయటం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, ఆనందపడతారు, హ్యాపీగా ఉంది కదా సార్. కదా మరి ఏంటి అదే చెప్తాను. ఈ కాంట్రాస్ట్? నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను సార్, దాంట్లో చెప్పిన కంటెంట్ ఇది ఉండదు. తమ్ముళ్ళు మాత్రం క్యూరియస్గా ఉండాలని ఇలా పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి కాంట్రవర్సీస్ రేజ్ అవుతున్నాయి. బేసిక్గా ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్లో ఉన్నప్పుడు ప్రభాస్ గారితో ఉన్న ఇంటరాక్షన్ ఎలా ఉండేదంటే ఆయన ప్రతి ఒక్కరిని కంఫర్టబుల్ చేసి దగ్గర తీసుకుంటారు. సేమ్ యాజ్ నన్ను కూడా అలానే తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రభాస్ గారి కాస్ట్యూము, తన కోట్ ఒకసారి ఒక సీన్లో చూసి నాకు ఇచ్చేసి ఇది వేసుకో బాగుంటుందని తన కాస్ట్యూమ్ ఇచ్చారు. అంత స్వీట్ పర్సన్. మా మధ్య ఎటువంటి అంటే ఆయన స్థాయి పెద్ద స్థాయి అయినా సరే మనతో మింగిల్ అయిపోయి మనకు కోఆపరేట్గా ఉంటారు. ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్. ఆయన ఎక్కడ ప్లాన్ చేస్తారు. నేను ఆయన గురించి మాట్లాడేది అసలు ఎలా మాట్లాడితే ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను మాట్లాడింది ఏంటంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ చేయాల్సింది కాదు. ఎందుకంటే ఆ టైంలో నాకు చెప్పింది వేరు డైరెక్టర్ గారు, జరిగింది వేరు. దీనిలో ప్రభాస్ ఎక్కడున్నారు సార్? ప్రభాస్ గారు ఎక్కడున్నారు సార్? ప్రభాస్ గారు లేరు. కాకపోతే ప్రభాస్ గారుతో అసలు నాకు కంపారిజన్ ఏముంది అసలు? ప్రభాస్ గారి ప్రస్తావన లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రిగ్రెట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే నాకు చెప్పిన క్యారెక్టర్ అయినా వేరు, చేసింది వేరు, కాబట్టి నేను డెఫినెట్ రిగ్రెట్ అవుతాను. మధ్యలో ప్రభాస్ గారిని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారని, ప్రభాస్ గారితో నాకు ప్రభాస్ గారు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తం ఆయనకు అజాత శత్రువు నా దృష్టిలో. ఆయనకు ఎవరు అసలు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడరు. నేనేలా మాట్లాడతాను అసలు? నాకు అసలు ఒక్కోసారి అవి చూస్తుంటారు, ఎందుకు నన్ను ఇలా తిట్టుకుంటున్నారు. నేను కూడా నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. సో అది ఏదో మిస్అండర్స్టాండింగ్. ఆ థంబ్నెయిల్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. థంబ్నెయిల్స్ వల్ల తెలియకుండా ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి. కానీ అది ప్రభాస్ తో ఎలాంటిది లేదు. ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ థంబ్నెయిల్ వల్లే నాకు తెలియకుండా నన్ను ఆ తర్వాత కూడా 2-3 సినిమాలు వదులుకున్నట్టున్నారు మీరు. అది సార్, అంటే నేను వదులుకుంది ఏంటంటే క్యారెక్టర్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది అక్కడ జరగపోతే మళ్ళీ నా కెరీర్ వైజ్ నేను నాది డిగ్రేడ్ అయిపోతాను కదా సార్. అందుకు నేను క్యారెక్టర్స్ చేయాలని అనుకోలేదు. అంతేగాని ఇది టోటల్గా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు సర్ప్రైజ్గా ఉంది. నిజం, అన్ని చోట్ల అది ట్రోల్ అవుతుంది. ఏంటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ట్రోలింగ్ వాళ్ళకి డైరెక్ట్ గా వాట్ ఈస్ ద అపీల్ యూ వాంట్ టు గివ్ దెమ్? ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి టు ద కెమెరా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి చెప్తున్నాను, ఐ లైక్ ప్రభాస్ గారు సో మచ్. ఈజ్ ఎ స్వీటెస్ట్ పర్సన్. ఆయన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను. ఆయన ఎంత బాగా చూసుకుంటారో, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో. ఏదో థంబ్నెయిల్స్కి మీరు హట్ అయ్యి అనవసరంగా ఇబ్బంది పడొద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఆల్ ది హీరోస్. నా గురించి మీకు తెలిసి ఉంటుంది. ఏ హీరో గురించి కానీ ఏ మనిషి గురించి కానీ నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను. నా లైఫ్లో ఇన్సిడెంట్ ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్లో నేను అనుకున్న క్యారెక్టర్ చేయలేకపోయాను తప్పితే దానికి ప్రభాస్ గారికి ఎటువంటి సంబంధం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ లైక్ ప్రభాస్ గారు. అది ఏంటి అసలు ప్రభాస్ గారిని ఇష్టపడిన మనిషి వాడు ఉంటాడా? అది వదిలేస్తే ఇంకా ఏంటి? హౌ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? సినిమా హ్యాపీ సార్. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ మీరు మీ పాత్రికేయ మిత్రులు ఇచ్చిన అంటే ఆ ప్రోత్సాహం కానీ, అండ్ అందరూ ఈ సినిమాని గురించి ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. అదే నేను ఈ సినిమా గురించి సాధించింది. అంతే. ఈ సినిమాలో నేను ఏం సాధించానంటే ఒక్కరు కూడా దీని గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. మరి ఇక సాగర్ని మరలా బుల్లితెర మీద చూస్తామా, లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీదనే కంటిన్యూ అవుతారా?
టీవీ సీరియల్స్లో కానీ ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్లో కానీ మీకున్న ఇమేజ్కి మీరు వర్క్ చేస్తే అద్భుతమైన డిమాండ్ ఉంది. సాగర్ ఆ డిమాండ్ని పక్కకు తోసేసి సినిమాల కోసం ట్రై చేస్తున్నాడు, కెరీర్ని ఇచ్చేసుకుంటున్నాడు అనే ఒక కంప్లైంట్, ప్రేమపూర్వకమైన కంప్లైంట్ లేడీస్ దగ్గర కూడా ఉంది. నిజం. అలాంటి ఒక మంచి ఇమేజ్ ఉండగా సినిమాలే చేస్తాను, సినిమా హీరోగానే ఉంటాను అనేటువంటి నిర్ణయం కరెక్ట్ నిర్ణయమా? సార్ అది ఎగ్జాక్ట్లీ రైటా రాంగా? నేను ఏంటంటే నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు వాళ్ళది కరెక్టే. సాగర్ గారు సీరియల్ చేస్తే బాగుండేది, వెబ్ సిరీస్ చేస్తే బాగుండేది, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అంటే నన్ను చూడాలనుకుంటారు. సీరియస్లీ అసలు అది అది ఐఎమ్ బ్లెస్డ్. వాళ్ళు ఒకసారి అడిగారు, నేను ఏం చేస్తున్నారండి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారండి అంటే, సినిమా చేస్తున్నారంటే, సినిమా చేస్తారండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మీరు రోజు కనబడాలి కదండి, మిమ్మల్ని రోజు చూసేవాళ్ళు, అది మిస్ అవుతున్నాం అండి అంటే వాళ్ళు రోజు చూడడం అలవాటైంది నన్ను. సో అది మిస్ అవుతున్నారు. నాకేంటంటే వాళ్ళకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలంటే కొన్ని సీరియల్స్లో చెప్పలేం, వెబ్లో చెప్పలేం. సో ఒక స్ట్రాంగ్గా ఒక మంచి కంటెంట్తోనే వాళ్ళకు ఈ సినిమా రూపకంగా ఇచ్చాను. అది కాదులే అబ్బా, మీకు అందరికీ ఒకటి ఏంటంటే యాక్షన్ ఇమేజ్, యాక్షన్ హీరో ఇమేజ్ కావాలని చెప్పి ఆశ. యాక్షన్ హీరో ఇమేజ్ రావాలనుకోవటంలో తప్పు లేదు. అయితే సినిమాలు చేయటం వల్ల యాక్షన్ ఇమేజ్ రాదు, చేస్తేనే వచ్చుద్ది అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఆర్కే నాయుడు క్యారెక్టర్లో ఉన్న యాక్షన్ ఇమేజ్ ఎవరికి ఎంత తలకిందులుగా తపస్సు చేసినా రాదు. అంతే కదా సార్. మరి దాన్ని వదులుకోవటం తెలివైన చర్య అని మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ యాక్షన్ ఇమేజ్ వచ్చింది, నాకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. అండ్ సీరియల్స్లో అంతకు మించి ఇంకా నేను సీరియల్స్ అంతకు మించి చేయడానికి నాకు కనిపించలేదు. ఒక మంచి స్క్రిప్ట్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకొంచెం అంటే మంచి స్క్రిప్ట్ చేద్దామని తప్పితే అప్పుడు నేను షిఫ్ట్ అయినప్పుడు వెబ్ లేదు, వెబ్ సిరీస్ అప్పుడు ఉంటే చేసేవాడిని. సినిమాలకు వెళ్ళిపోయాను డైరెక్ట్గా. అండ్ ఇప్పటికీ యాక్షన్ ఇమేజ్, స్టార్ ఇమేజ్ అన్నిటికంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా చూస్తారు, అది నాకు ఇష్టం. అదే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో మంచి ఆఫర్ వస్తే సీరియల్స్ చేయడానికి సీరియల్స్ ఇప్పట్లో చేయాలని లేదు సార్, ఎందుకంటే సీరియల్ ఫార్మేట్ మారిపోయింది. ఒకప్పుడు మనం క్వాలిటీగా చేసేవాళ్ళం, మొగల్ రేకులు వరకు సినిమా లాగా సీరియల్ చేసేవాళ్ళం, చుట్టేసేవాళ్ళం కాదు. మాకు ఎలా ఉండేదంటే ఈరోజు ఇన్ని ఎపిసోడ్లు చేయాలని రూల్ ఏం లేదు మాకు. ఇంత డ్యూరేషను చాలా ప్రాపర్గా ఇవ్వాలి, నువ్వు ఎన్ని రోజులు చేస్తావో మాకు సంబంధం లేదు అన్నట్టు ఉండేది. ఇప్పుడు సీరియల్ ఫార్మేట్ ఏంటంటే టక ఒక రోజులో 3 ఎపిసోడ్లు చేయాలంటే క్వాలిటీ డెఫినెట్గా రాదు, క్వాలిటీ లేకుండా నేను చేయలేను. సో అక్కడ నుంచి అందుకు నేను డ్రాప్ సీరియల్స్ అదే సీరియల్ చూస్తున్నా అంటే మొగల్ రేకులు చూస్తున్నారు, వేరే సీరియల్ చూస్తున్నారంటే వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. కానీ నా వర్కింగ్ స్టైల్ మాత్రం అది కాదు, నాకు క్వాలిటీగా. సో సీరియస్లీ నో టు సీరియల్స్. యా అంతే, సీరియస్లీ ఎంత మంచి ఆఫర్ వచ్చినా అంటే నేను ఇప్పుడున్న ప్యాటర్న్కి నేను మ్యాచ్ అవ్వను. ఇప్పుడున్న రెమ్యునేషన్స్ కానీ, అంటే రెమ్యునేషన్ అంటే నా రెమ్యునేషన్ కాదు, ఇప్పుడు ఛానల్ టేక్ ఓవర్ చేస్తుంది, వాళ్ళకు బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్లోనే సీరియల్ చేయాలి, ఎపిసోడ్ చేయాలి. అలాంటప్పుడు ముందు ప్రొడ్యూసర్స్ చేసి ఇచ్చినటువంటి కంటెంట్ ని సీరియల్స్ వీళ్ళు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఛానల్ డిక్టేషన్స్ చాలా ఎక్కువైనాయి, వాళ్ళ రూల్స్ అండ్ ఛానల్ రూల్స్ వేరు, కమాండింగ్ ఎక్కువైంది. ఎగ్జాక్ట్లీ.